కోరే టీఆర్ఎస్ పార్టీ తాజా ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఎందుకు దోబూచులాడుతోంది? అధికార అంగ అర్ధబలాలు పుష్కలంగా ఉన్న ఈ సమయంలో మునుపటి దూకుడును ప్రదర్శించకపోవడం దేనికి సంకేతం? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు గెలిచినా చేరేది తమ గూటికేనన్న ధీమాయే ఈ పరిస్థితికి కారణమా? టీచర్స్ పట్టభద్రుల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ వైఖరిపై ఎలాంటి చర్చ సాగుతోంది? ఆసక్తికర కథనం మీకోసం. కీలకమైన ఉపాధ్యాయ పట్టభద్రుల కోట ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో టీఆర్ఎస్ అనుసరిస్తున్న వైఖరి ఇప్పుడు పలు రకాల చర్చలకు ఆస్కారం ఇస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీతో పాటు కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈసారి 3 స్థానాల్లోనూ టీఆర్ఎస్ మునుపటిలా తమ అభ్యర్థులను నిలబెట్టలేదు. వాస్తవానికి ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా జరగాల్సినవి అయినా ప్రధాన పార్టీలే ప్రతిష్టాత్మకంగా తీసుకుని అభ్యర్థులను నిలపడం మొదటి నుంచి ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి జీవన్ రెడ్డి, బీజేపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత సుగుణాకర్ రావు బరిలో నిలిచారైతే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత జరుగుతున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేదు. మొదట్లో పలువురు నేతల పేర్లు తెరపైకి వచ్చినా రాజకీయాలకు అతీతంగా ఎన్నికలు జరగాలని తాము ఎవరిని నిలబెట్టడం లేదన్న వాదాన్ని ఆ పార్టీ నేతలు ఎత్తుకున్నారు. దీంతో టీఆర్ఎస్ తటస్థ వైఖరిని అవలంబిస్తోందన్న ప్రచారం ఊపందుకుంది. దీనికి పలు రకాల విశ్లేషణలు తోడయ్యాయి. మరి ముఖ్యంగా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ప్రజల్లో పార్టీకి గట్టి పట్టుందన్న విషయం తేలినా గెలుపు భరోసా లేని ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం అనవసర తలనొప్పిగా తెలంగాణ రాష్ట్ర సమితి భావిస్తున్నట్టు కొందరు చెప్పుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యోగులు, నిరుద్యోగుల ఓట్లు మెజారిటీ స్థాయిలో విపక్షాలకి పడ్డట్టు లెక్కల్లో తేలడం, ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులకు సంబంధించిన పలు సమస్యలు అపరిష్కృతంగా ఉండడం, ఉద్యోగాల నోటిఫికేషన్ల విషయంలో పట్టభద్రుల్లోనూ అంత సంతృప్తి లేకపోవడం వంటి పరిణామాలు తమకు నష్టం చేకూరుస్తాయని టీఆర్ఎస్ అంచనా వేసినట్లు ప్రచారం సాగింది. అన్నింటికీ మించి ఇటీవలి వరకు ఎమ్మెల్సీలుగా ఉన్న వారిపై కూడా ఆయా వర్గాల్లో వ్యతిరేకత ఉందట. దీంతో అధికారిక అభ్యర్థుల విషయంలో టీఆర్ఎస్ తేల్చుకోలేకపోతున్నట్టు కొందరు చెవులు కోరుకుంటున్నారు. ఐదేళ్ల క్రితం హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాన్ని ఇంకా టీఆర్ఎస్ మర్చిపోలేదట. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన నాటి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా టీఎన్జీఓ నేత దేవి ప్రసాద్ పోటీ చేశారు. గెలుపు ఖాయమని అంతా భావిస్తున్న క్రమంలో అనూహ్యంగా ఆయన ఓటమి పాలయ్యారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థి రామచంద్రరావు విజయం సాధించారు. ఈ ఫలితాలని టీఆర్ఎస్ చాన్నాళ్లుగా జీర్ణించుకోలేకపోయింది. ఇలా అన్ని రకాల లాభ నష్టాలను లెక్కేసిన తర్వాతే ప్రస్తుత టీచర్స్ పట్టభద్రుల నియోజకవర్గాల బరిలో అధికారిక అభ్యర్థులను నిలపకూడదని పార్టీ పెద్దలు నిర్ణయించారట. ఈ ఎన్నికల్లో గెలిస్తే వచ్చే లాభం కంటే ఆ వెంటనే జరిగే లోక్సభ ఎన్నికల్లో పార్టీకి రాజకీయంగా జరిగే నష్టమే అధికమని వారు భావిస్తున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఎవరు ఎమ్మెల్సీగా గెలిచినా తిరిగి తమ గూటికే చేరతారని టీఆర్ఎస్ గట్టిగా నమ్ముతోందట. అందుకే పెద్దగా ప్రయోజనం లేని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రత్యక్షంగా తలపడితే వచ్చే తలనొప్పుల కన్నా తటస్థ వైఖరే బెటర్ అని అనుకుంటున్నట్లుగా వాదనలు వినిపించాయి. వాస్తవానికి శాసనమండలి ఏర్పాటైన తర్వాత ప్రతి ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ తన అభ్యర్థుల్ని నిలబెట్టింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాలంలోనూ ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంలో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధించారు. తొలుత ఇక్కడి నుంచి టీఆర్ఎస్ కు చెందిన ఆర్ సత్యనారాయణ విజయం సాధించగా ఆ తర్వాత నారదాసు లక్ష్మణరావు గెలుపొందారు. పోయినసారి టీఆర్ఎస్ మద్దతుతో స్వామిగౌడ్ ఎమ్మెల్సీగా ఎన్నికై శాసనమండలి చైర్మన్ పీఠాన్ని అధిష్ఠించారు. ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి మొదట్లో పీఆర్టీయూ నేత మోహన్ రెడ్డి విజయం సాధించగా ఆ తర్వాత పాతూరి సుధాకర్ రెడ్డి గెలుపొందారు. గత ఎన్నికల్లో పాతూరి సుధాకర్ రెడ్డి టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగానే బరిలోకి దిగి ఘన విజయం సాధించారు. ఆ తర్వాత మండలిలో టీఆర్ఎస్ పక్ష నేతగానూ ఎంపికయ్యారు. తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే టీఆర్ఎస్ బలపరిచే అభ్యర్థి తానేనని ప్రచారం చేసుకున్నారు. పార్టీ బహిరంగ మద్దతు కోసం ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఒక దశలో పాతూరి సుధాకర్ రెడ్డిని అధికారిక అభ్యర్థి అంటూ టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి
పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరిట ప్రకటన కూడా విడుదలైంది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఆ తర్వాత ఆ ప్రకటనను టీఆర్ఎస్ విరమించుకుంది. ఇదే సమయంలో పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిత్వం కోసం టీఆర్ఎస్ నుంచి అనేక మంది పేర్లు మొదట్లో ప్రచారంలోకి వచ్చాయి. కరీంనగర్ మేయర్ రవీందర్ సింగ్, ఉద్యోగ సంఘాల నేత చంద్రశేఖర్ గౌడ్, యాదగిరి శేఖర్, రవీందర్ గౌడ్ తదితర పేర్లు వ్యాప్తిలోకి వచ్చాయి. వారంతా లాబింగ్ చేశారు. ఎమ్మెల్సీపై ఆశలు పెట్టుకున్న చంద్రశేఖర్ గౌడ్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ప్రస్తుతం బరిలో నిలిచారు. తనకు టీఆర్ఎస్ మద్దతుందని ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. ఆయా జిల్లాల్లోని టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను కలిసి తన గెలుపునకు సహకరించాలని కోరుతున్నారు. అందుకు తగ్గట్లుగానే ఆయనకు పోటీగా నామినేషన్లు వేసిన పలువురు నేతలు వెనక్కి తగ్గారు. పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకే తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. మరోవైపు టీచర్స్ ఎమ్మెల్సీగా బరిలో ఉన్న పాతూరి సుధాకర్ రెడ్డి సైతం టీఆర్ఎస్ మద్దతున్న తన్నే గెలిపించాలని ప్రచారం చేసుకుంటున్నారు. అయితే నోటిఫికేషన్ వెలువడక ముందు బరిలోకి దిగుతామని చెప్పిన టీఆర్ఎస్ ఆ తర్వాత తటస్థ వైఖరిని ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదే సమయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్ల ఉపసంహరణలో టీఆర్ఎస్ పెద్దల ప్రత్యక్ష జోక్యం కూడా అనూహ్య పరిణామమే. ఇలా పోలింగ్ కు రోజుల దగ్గర పడుతున్న కొద్దీ టీఆర్ఎస్ వైఖరిలో మార్పులు వస్తూ ఉండడం చర్చోపచర్చలకు దారితీస్తోంది. అయితే పార్టీ నాయకత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చేదాకా బరిలో ఉన్న అభ్యర్థులకు ఇబ్బందులు తప్పేలా లేవు. టీఆర్ఎస్ వైఖరి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో చూడాలి.